నన్ను అడుగుతున్నారు చాలా మంది, పాస్టర్ గారు ఏ సంఘానికి వెళ్ళమంటారు, ఏ గెలిచికెళ్తే బెటరు, మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం, మేము ఇప్పుడు బాంబేలో ఉంటున్నాం, మేము ఇప్పుడు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, మాకు విజయవాడలో జాబ్ వచ్చింది, ఏ చర్చికి పోవాలా? సొంతంగా నాకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుందా ఏమిటి? బైబిల్లో ఏముందంటే, ఎవరిని పొలములో కటాక్షమును పొందుదువో అక్కడికి వెళ్ళాం. స్తోత్రం చెప్పండి. అంటే సంఘానికి ప్రామాణికం ఏంటి? ఆ పొలానికి ప్రామాణికం ఏంటి? అక్కడ కనికరం దొరకాలి, అక్కడ కటాక్షం దొరకాలి, అక్కడ ప్రేమ దొరకాలి. ఎవరిని కటాక్షం పొందుతానో, ఏ పొలంలో నన్ను కనికరం చూపిస్తారో, ఎక్కడ 4 గింజలు ఏరుకొనిస్తారో అక్కడికి వెళ్తాను. ఇంతకీ కనికరమును పొందుట, కటాక్షము పొందుట అంటే ఏమిటి? ఏ చర్చిలో నన్ను పాటకు అవకాశం ఇస్తారో, ఎక్కడ నన్ను టీములోకి తీసుకుంటారో, ఎక్కడ నాకు లోగో ఉన్న టీషర్ట్ ఇస్తారో, ఎక్కడ మెల్లో ఒక గుదిబండ నాకు తగిలిపిస్తారో, ఎక్కడ నాకు కనీసం ఒక పాటన ఇస్తారో, చిన్న చిన్న ప్రోగ్రాములకి యాంకరింగ్ చేసే అవకాశం ఇస్తారో, అదే ఆ కనికరం పొందటం అంటే. నిన్ను కమిటీలోకి తీసుకోవటమా, నిన్ను స్టేజ్ ఎక్కించడమా, నిన్ను ఒక ఉత్సాహకరంగా మార్చి జనం ముందు నుంచోబెట్టడమా? ఏమిటి దరిద్ర భావజాలం? కనికరమును పొందటం అంటే ఏంటి తెలుసా? నీ ఆకలి తీర్చి నిన్ను బ్రతికించి నిన్ను పెండ్లి కుమార్తెగా మారుటకు నీకు సరైన ఆహారం అనుగ్రహించుది కనికరం పొందటం, కటాక్షం పొందటం. కటాక్షము పొందుట అంటే అక్కడ పదవి పొందుట కాదా, పనికి మళ్ళీ వ్యాఖ్యానం అని. ఇన్ని సంవత్సరాల చర్చిలో మమ్మల్ని అసలు పట్టించుకోలేదండి. చర్చికి రాగానే మమ్మల్ని కమిటీలో తీసుకున్నారండి. అట్లాంటి పోస్టులకి లొంగిపోయి కాదు, లోతు దెబ్బతిన్నది. సొదొమ గొమొర్రాల ప్రజల దుర్మార్గ కామ వికార చేష్టలు చూసి మనసు గాయమయ్యేది, బాధ కలిసి బాబాయ్ ఇలాంటి చోటుకు వచ్చాను ఏంటి బాబోయ్ వెళ్ళిపోదాం అనిపించేది. కానీ కూర్చూస్తే అయినను ఇచ్చట ఉండవలేను, ఎందుకనగా నాకు ఇక్కడ పదవి కలదు. ఏమన్నా తెలివి ఉందా మనిషికి? మరి నీకు నీ భార్య బిడ్డలకి రక్షణ లేకుండా, కాపుదల లేదు, భద్రత లేదు, ఉపదేశం లేదు, ఏమీ లేదు, శత్రువు నుంచి చెరపట్టుకోలేవుగా, అప్పటికైనా తెలివి రావాలిగా. మనకు బాధపడితే కానీ బోధపడతానే శాస్త్రం ఉంది. ఈ బాబుకి బాధపడ్డా బోధపడతలేదే. ఏనుగు చర్మమేమో మామూలుగా హై హై అంటే నడుతుంది. ఒక దెబ్బ కొట్టినా ఒక కంసి కర్ర కూడా అవ్వదండి, ముళ్ళు కర్ర కూడా సెట్ అవ్వదు, అంకుశమే ఉండాలి దానికి. తండ్రి లాంటి అబ్రహాం వచ్చి సైన్యంతో వచ్చి నీ ఒక కొంప కోసం, నీ ఒక కుటుంబం కోసం ఇంత యుద్ధం చేసి, ఇంత పోరాటం చేసి నిన్ను విడిపించి నీకు క్షేమం తీసుకెళ్తే తప్పైపోయింది బాబయ్య, ఇంకెక్కడ ఉండలేము, ఇది నాకు నా బిడ్డలకి ఆడబిడ్డలకి క్షేమస్థలం కాదు, ఈ దుర్మార్గుల కామ వికార చేసలు చూసి మనసు నొప్పించుకొని చచ్చిపోతున్నాను, అయ్యా నన్ను చేర్చుకో అంటాకి తప్పైన కుమారుడికి వచ్చినట్టు నీకు బుద్ధి వస్తేగా అంటాకి పదవి వచ్చింది, బుద్ధి వస్తలేదు. ఈ పోస్ట్ మండిపోను ఎందురిది? చిచి సుధోమ నాకు అసహ్యము, మరి వచ్చేదవా నేను రాను, నేను ఇచ్చటనే ఉండేది. ఎందుకని? పోస్టు. ఓ లోతు వారసులారా మారు మనసు పొందుడి. నిజమే, నాకు చాలా మంది తెలుసు అక్కడ వ్యవహారాలు, అక్కడ పద్ధతులు నచ్చ వాళ్ళకి, కానీ అక్కడ ఉంటారు. ఎందుకంటే మరి ఫస్ట్ నుంచి ఉన్నాం కదండి, ఇక్కడ కొంచెం పదం ఉన్నదండి, ఇక్కడ కొంచెం కమిటీలో ఉంటామండి. ఆ ఇబ్బంది ఏమైనా లైవ్ పెడుతున్నారు కదా, మీ వాక్యం వినేస్తాంలే. ఈ రొంపిలో ఉండి, రొచ్చులో ఉండి, దరిద్రంలో ఉండి, చెయ్యి పైకైతే సెల్ ఫోన్ పట్టుకొని ఆమేన్ హల్లెలూయా. ఒక సేవకుడు చెప్తున్నాడు బాగా ఎటకారంగా బుద్ధి రావాలని, నీకు ఆన్లైన్లోనే వాక్యం చెప్తున్నాడు కదా, ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నాడు కదా, 2000 రూపాయలు రోడ్డు ఫోటో తీసి వాట్సాప్లో పంపించాలన్నా. ఏం తెంగర పనులు సార్ ఇవన్నీ. ఇది ప్రాబ్లం ఎవరిదంటే రూతమ్మలదే ప్రాబ్లం. రూతమ్మ కాకలుంటే ఎవడు అడ్డుకుంటాడు? విశ్వాసులే తప్పిది. చూసావా, పాస్టర్లు బుద్ధి బయట వేసుకున్నాడు, పాస్టర్లు సపోర్ట్ చేస్తున్నాడు అంటారా? నేనేం సపోర్ట్ చేయట్లా, ఎన్నాళ్ళ నుంచి రేవెట్టేస్తున్నాడు, మీకు అందరికీ తెలుసు ప్రపంచంలో. నేను సపోర్ట్ చేస్తామేది? ఇప్పుడు దాకా రేవెట్టి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అంతే. ఒకమాడు ఎవడికో ఇవ్వాలి, కనులు తెరవబడి ఇవ్వాలి, మొదటి విని సూచిత వాద్య ఫన్యా కూడా పాస్టర్లను సపోర్ట్ చేస్తాడు. ఓ బలిచిపోయేవారు బాబు చెప్పి విను నాన్న. నేను నా పాయింట్ ఏంటంటే, నీకు ఆకలి లేకపోతే ఎట్టా నా బాధ అది. దావీదుకేమో ఆకలి మరీ ఎక్కువ. దివారాత్రములు వాక్యం అనేది ధ్యానించేవాట.
చివరికి రాత్రికి ఎప్పుడో చాలా రాత్రి అయిన తర్వాత మంచం మీదకి ఎక్కి పగలు చదువుకుని వాక్యమే ధ్యానం చేసి మంచం పడుకొని ఏమైంద్ర బాబా అని పక్కన తులిపళ్ళు లేచిపోయేలా ఏంటంటే లేదు మంచి వాక్యం గుర్తుకొచ్చినాయి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా వాక్యమే ధ్యానిస్తుంటే ఇంకా మరీ టేస్ట్గా కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉండేదట. అసలు ఆ మజా ఏంటి, ఆనందం ఏంటి అసలు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గారిని అడుగుతున్నారు, బాబు హౌ ఆర్ యు? అంతా స్తోత్రం అంటగా, పిల్లలందరూ చచ్చిపోయినట్టుగా, ఆస్తులన్నీ పోయినట్టుగా, పని నా వేళ్ళ చుట్టూ నీళ్లున్నాయి, నా కొమ్మల మీద మంచు ఉందన్నాడు. కొట్టో గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ఆమేన్. యోబు గారు ఏమన్నాడు? తనను తాను ఒక చెట్టుతో పోల్చుకొని, నాయనా నేను ఒక చెట్టునైతే నా వేర్లు, చెట్టుకు అడుగు భాగాన్ని వేర్లు అంటే మనిషికి పాదాలు ఉంటాయి, వేర్ల చుట్టూ నీళ్ళు అంటే నా పాదాలు నీళ్ళల్లో వాక్యంలో ఉన్నాయిరా, కొమ్మల మీద అంటే నెత్తి మీద మంచనగా పరిశుద్ధాత్మ ఉందరా. ఇది మన కండిషన్ అన్నాడు. బావుగా అర్థమైంది, దేవునికి స్తోత్రం. ఒక సరైన పొలం, ఎవని కటాక్షమును పొందగలను, అక్కడికి వెళ్తాను. సంఘంలో దొరకాల్సింది ఏంటి? పోస్టా, పదవా, హోదాయా, సరైన కుర్చీయా, ముందు వరుసలో రిజర్వేషనా, ఎర్ర బస్సులో ఖర్చు వేసిన అలవాటు ఇంకా పోలేదా? ఏంటిదంతా మన గురి నానా? ఎవని పొలంలో కటాక్షం దొరుకుతావు అక్కడికి వెళ్తానయ్యా. దేవుని ప్రేమ, దేవుని కటాక్షం, దేవుని కరుణ ఏమిటది? పోస్టు రూపంలో కాదు నాయన, ఆకలి తీర్చు ఆహారం నీకు దొరకాలి. స్తోత్రం చెప్పరే. అసలు సంఘ కాపరి గారికి పేరుకు ముందు ఎన్ని ఉన్నాయి, పేరు తర్వాత ఎన్ని ఉన్నాయి, వెనకాల ఆస్తులు ఎన్ని ఉన్నాయి, కదిలితే ఎంతమంది కదులుతారు, ఇక్కడ బ్యాడ్జ్యం ఉందా, నడడానికి తాడు ఉందా, ఇది కాదు కదా అర్హత. యోహాను సువార్త 21:15 చదివి పెట్టు. ఏమంటుంది వాక్యం? 11 మంది యోగ్యులే, 11 మంది అపోస్తులే, 11 మంది సమర్పించుకున్న వాళ్ళే కదా. మాట్లాడేంటి? వెంబడిస్తున్న వాళ్ళే కదా. మరి అందరూ యోగ్యులైనప్పుడు, అందరూ అర్హులైనప్పుడు నీకెందుకు ఇవ్వాలి? మరి నువ్వు బాగా ప్రసంగించగలవు కాబట్టి, నువ్వు బాగా పాడగలవు కాబట్టి, స్వర విన్యాసం చేసి ఎటుటో వెళ్ళిపోగలవు కాబట్టి నీకెందుకు ఇవ్వాలా? అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, రాజకీయ నాయకులతో పూసుకొని తిరుగుతావు కాబట్టి నీకెందుకు ఇవ్వాలి? నా గొర్రెల్ని రక్తం పెట్టి కొనుక్కున్నాను నేను. పేతురు వీరందరికంటే అంటే మిగతా కనవ 10 మంది కంటే, ఆమె మిగతా నీ తోటి అపోస్తుల కంటే, ఆమె వెంబడిస్తూ నీ పరిశుద్ధ జనం కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాను ప్రభా. ఇదిగో ఈ గొర్రె పిల్లలు. మళ్ళీ చెప్పు, ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమ అయితే గొర్రెలు కాయ్. మూడోసారి కూడా ఇంకొక ఆశీర్వాదం ఉంది ఆయన దగ్గర. మళ్ళీ అడిగాడు, చిరాకు చేసిన మనోడికి, సర్లే పోరా అన్నాడు. నేను చెప్తున్నా సువార్త, నీ చిరాకు, నీ టెంపర్తనం, నీ కంగారు వల్ల నువ్వు సగం పోతానే ఆశీర్వాదాలు. నువ్వు పెద్ద పాపం ఏం చేస్తలేదు, వచ్చిన బాధ అది. అయ్యా నేను ప్రేమిస్తున్నాను, మళ్ళీ ప్రేమిస్తున్నాను చెప్పానుగా, అతను అడుగుతావేంటి అన్నాడు. పోయింది. నేను అడుగుతున్నాను, బాబా పేతురా నువ్వు యేసు మీద కోపడతావా, యేసు నీ మీద కోపడతాడు? నాకు అర్థమవుతలేదు. తలుపులు మూసినట్టుగా రాగలిగిన శక్తి నా యేసయ్యకు ఉంది. ఇప్పుడు ఎవరి మీద కోపం రావాలా? నీకు ఒరిజినల్గానే ప్రభు మాట మీద విశ్వాసం ఉండాలా, సిలువ వేసినప్పుడు పారిపోకుండా ఉండాలా, ఏడ్చాకైనా వెనకాల రావాలా, కొన్ని 3 రోజులు సమాధి కడిచి రావాలా, కనీసం ఎట్లు తెల్లరకట్ట అక్కడికి రావాలా, చెప్పాకైనా రావాలా, గదిలోకి వచ్చాకైనా రావాలా. ఇంత చేసా కూడా, చెప్పా కూడా, ఊదా కూడా, పాపక్షమాపణ అధికారం ఇచ్చా కూడా బాయ్ అని వెళ్ళిపోయి చేపలకి. ఇప్పుడు ఎవరి మీద కోపడాలా? ఒంటి మీద గుడ్డ సొయ్యగోళ్ళు లేకుండా సముద్రం పడి నానా బతుకుతుంటే అక్కడ కూడా ప్రభు వచ్చి నీ చేపలో నీ వాళ్ళకం తగలెట్టడం రారా బాబు అని ఒడ్డున కాల్చిన చేప ఇచ్చి, నువ్వు పట్టిన చేపతో నీ ఆకలి తేలుతారా అమ్మాయి కూడా, ఇదిగా తీసుకా అని వేడి చేప పెట్టి ఇంత చేశాక ఇప్పుడు యేసు ప్రభు చిరాకు పడాలా మనోడి మీద? ఇతర చిరాకు పడాలా? నన్ను ప్రేమిస్తున్నావా అంటే చెప్పానుగా ఇందాక. నేనేం ఫీల్ అవుతానంటే, ఒకసారి అడిగాడు మ్యామ్ అన్నాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు, ఇంకేం చెప్పును అన్నాడు. చిరాకు పడిపోతున్నాడు, కసిరేసుకుంటున్నాడు. యేసుప్రభు అన్నాడు, నీకు వయసు అయిపోతే నీకు ఇష్టమైన చోటుకి ఎత్తుకెళ్ళిపోతారు, జాగ్రత్త బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పు. నువ్వు కూతురుగా ఉంటే ఇంకేం చెప్పేవాడురా బాబు నా యేసుప్రభు. నీకు నా టెన్షన్ అది. చాలామందికి చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తారు పాస్ట్ గారు, మీరు నువ్వు చేసేస్తే చెప్పాం కదా, రే మొహం కడగరా, నాకు కడగల, మళ్ళీ మొహం కడగ, నువ్వు కడిగితే ఎందుకు చెప్తావు? మొక్క పాసి మొక్క వేసుకున్నా మొహం చూస్తున్నావు కాబట్టి కదా కడగమని చెప్పాం.
వాక్యం ఏమంటుందంటే ఎవని పొలంలో కటాక్షం ఉందో అక్కడికి వెళ్ళరా బాబు. ఏ చర్చికి వెళ్ళమంటారు అయ్య గారు? ఈ చర్చికి వెళ్ళు. ఆకలి ఉండాలి నాన్న, నేను చెప్పేది అది. హల్లెలూయా. కటాక్షము కలిగిన పొలం, ప్రేమించు కాపరి, ఎవని కటాక్షమును పొందుతునో. నాన్న, నా గొర్రెల్ని చేతులు పెట్టాలంటే నీకు టాలెంట్ ఉందా, స్కిల్స్ ఉన్నాయా, సబ్జెక్ట్ ఉందా? కాదురా, నువ్వు ప్రేమ గొల్లడు అయితే నా గొర్రెని చేతులు పెడతా. గొర్రెల్ని ప్రేమించగలవని నాకు నమ్మకం కుదరాల. నాకు ఆమె ఇవ్వు, వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తారని. గొర్రెలు కదా, తలతెక్కి పనులు చేస్తాయి, కొన్ని తెంగరేసాలు వేస్తాయి, కొమ్మ ఎగరేస్తుంది, కొన్ని కాలుకుంటుంది ఒకటే. నువ్వు చూసుకోగలగాలి. మరి అలాగైతే చెప్తాను నేను. చెప్పండి, ఏ పొలంకి వెళ్దాం? ప్రేమ కలిగిన కాపరి, కటాక్షము ఇవ్వగలిగిన వాడు, అది కదా.